శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజు మార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుంటమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు అవడం, అంటే వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వల్ల రాబోయే 69 రోజుల్లో మన వృశ్చిక రాశి వారికి జరగబోయే అద్భుతాలు, ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక జాతకుడు అదృష్టవంతుడు అవ్వాలంటే భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి. మరి భాగ్యస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహ కారకత్వం ద్వారా జాతకుడు తన ఫలితాన్ని అందుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం బుధుడు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతిగా పెద్దగా అనుకూలించే గ్రహం కాదంటే మన రాష్ట్రాధిపతి కుజుడికి శత్రుగ్రహం అవటం వల్ల చాలా వరకు మరి ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే బుధుడు వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే అది ఎప్పుడు బుధుడు వేరే పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పాపగ్రహంగా మారుతూ ఉంటాడు. అయితే శుభగ్రహంతో కలిసిన శుభగ్రహ రాశుల్లో ఉన్న, మిత్రగ్రహ రాశుల్లో ఉన్న మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 9వ స్థానంలో చంద్రుని యొక్క రాశిలో బుధుడు సంచరిస్తుండడం అన్నది ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి అదృష్ట యోగం స్టార్ట్ అయింది. అంటే బుధుడు చంద్రుడు కలిస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం రావడం జరుగుతుంది. అంటే చాలా
సమయస్ఫూర్తి పెరుగుతుంది. చాలా లౌక్యంగా మీ యొక్క వ్యవహారాలు సాల్వ్ చేసుకుంటారు. ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అది దగ్గర ప్రయాణమా, దూర ప్రయాణమా, మొత్తం మీద ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం, విదేశ ప్రయత్నాలు ఫలించడం, అలాగే గతంలో విడిపోయినటువంటి మీ చిన్ననాటి స్నేహితులను, మిత్రులను, ఆత్మీయులను కలుసుకుంటారు. చిన్ననాటి తీపి గుర్తు తెచ్చుకొని ఒక విధమైనటువంటి ఆనందానికి లోనవ్వడం, తిరిగి మళ్ళా మీరు మీ యొక్క సంతోషాన్ని ఉభయులు పంచుకోవడం అవకాశం ఉంటుంది. దూరమైన వారిని తిరిగి కలుసుకుంటారు. ఆత్మీయులకి ఏదో విధంగా సంతృప్తికరంగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీరు వాళ్ళకి ఏదన్నా బహుమతి ఇవ్వడం కానీ, లేదంటే ఒక విదేశమో ఒక పుణ్యక్షేత్రానికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిసి ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా దర్శించడం కానీ, దూరంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను కలుసుకోవడం, లేదంటే దూరంగా ఉన్నటువంటి సంతానం మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ప్రయాణాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, మనీ రొటేషన్ పెరుగుతుంది. అయితే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం మోసపోయే అవకాశం ఉన్నది. ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు, ఈ టికెట్లు కొన్నప్పుడు, ఎవరినైనా నమ్మినప్పుడు మిమ్మల్ని మోసం చేయడం కానీ, కొంత ధనం పోగొట్టుకోవడం కానీ జరగవచ్చు. అలాగే మీ ఇంట్లో కానీ, మీ యొక్క ఆఫీస్లో కానీ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని విలువైన వస్తువులు కానీ, డాక్యుమెంట్లు కానీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. అంటే సమయానికి అవి కనబడక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. సో ఏదైనా ఆర్థిక విషయాల్లో బయట వారిని నమ్మకుండా జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక వస్తువు అమ్మినప్పుడో కొనినప్పుడో కంపల్సరీగా మీరు దగ్గరుండి చూసుకోవాలి తప్ప ఇతరులను నమ్మడం వల్ల ఇబ్బంది పడతారు. అలాగే పిల్లలు దూర ప్రాంతంలో విద్యలో చేరడం కానీ, విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతం వెళ్ళడం కానీ జరుగుతుంది. వారికి కట్టే ఫీజుల్లో కూడా కావలసిన వారే మిమ్మల్ని మోసం చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే మరి జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యలో రవి కూడా అక్కడ వస్తున్నాడు. ఈ రాశివారికి మరి రవి దశమాధిపతిగా భాగ్యస్థానంలో కలడం అన్నది, అలాగే బుధుడితో కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఒక బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ స్కాలర్షిప్పు, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఒక హోదా పెరుగుతుంది, వారిలో నైపుణ్యం పెరుగుతుంది, కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మీరు గతంలో ఏదైనా ఒక ఉద్యోగానికో ఒక వీసాకో ప్రయత్నం చేసి ఉంటే ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జూలై 18 నుంచి ఆగస్టు 11వ తారీఖులో మధ్యలో భాగ్యస్థానంలో బుధుడు వక్రగమనం పొందడం వల్ల గతంలో మీరు ఏదైనా పరీక్షలో ఫెయిల్ అయ్యి ఉన్నా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి ఉన్నా, వీసా రిజెక్ట్ అయినా ఇంకొకసారి ఆ సమయంలో ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నం తప్పక నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే మరి బుధుని యొక్క పరిహారం చేసుకోవడం వల్ల బుధగ్రహ అనుగ్రహం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువగా 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఎక్కువ టైం పడుతుంది మనకి వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అన్నమాట. సాక్షాత్తు బుధుడు విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చన చేయడం వల్ల మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు కలర్ ఎక్కువగా వాడడం వల్ల మీరు ఏదైనా పక్షులకి ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి ముఖ్యంగా పెసలు
ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచి పెట్టడం వల్ల విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, వినటం కానీ, లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ, బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నాం, అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి. అవసరమైతే అందులో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.